శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాల గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మేషరాశిలో కుజుడు స్వస్థానము, వృషభ రాశిలో రవిచంద్రులు చంద్రుడి ఉచ్చ, అలాగే మిథున రాశిలో బుధుడు స్వస్థానము, ఇక కర్కాటక రాశిలో శుక్రుడితో పాటు ఉన్నటువంటి గురువు గారు ఉచ్చరాశ, కేతు వచ్చేసి సింహరాశి, రాహు గారు వచ్చేసి కుంభరాశి, ఇక శని గారు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే రవి గారి యొక్క సంచారము మిథున రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత, అంటే కుజుడు గాని, చంద్రుడు గాని, బుధుడు గాని, గురువు గారు గాని చాలా అత్యద్భుతంగా ఉన్న కారణం చేత ఈ వారం గ్రహస్థితులు చాలా చాలా ఉపయోగకరమైనటువంటి మేలు జరిగేటటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. అలాగే గురు శుక్రుల కలయిక మంచి ధనయోగాలని ఇస్తూ ఉంటుంది. 2 శుభగ్రహాలు కర్కాటక రాశిలో చంద్ర రాశిలో కలిసేయంటే చంద్రుడు అందరికీ కూడా మిత్రుడే అవడానికి గురువర్గంలోని వారైనప్పటికీ చంద్రుడికి శత్రువులు ఎవరూ లేరు. కాబట్టి ఈ శత్రుక్షేత్రం కాకుండా ఉన్నది మిత్రక్షేత్రంలో గురు శుక్రుల కలయిక చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉండగా, రవిచంద్రుల కలయిక ఇక్కడ ఒక పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలను సూచిస్తోంది. రవి గారు చంద్రుడు ఇద్దరు కలిసినప్పుడు చంద్రుని యొక్క కాంతి తగ్గిపోయి రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రుడు ఉచ్చలో ఉంటున్న కారణం చేత అది అమావాస్య తిథిని సూచిస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా బలమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఆ రోజున ఈ ప్రకృతి మీద చాలా అద్భుతమైన ప్రభావం సూచిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే శని గారి యొక్క తృతీయ దృష్టి రవిచంద్రుల మీద పడుతోంది. మానసికమైనటువంటి అశాంతి కలగడానికి, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్నందువల్ల శని గారి ఇచ్చేటటువంటి దుష్ట ప్రభావం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్న వారికి చాలా వరకు ఆ ప్రభావం తగ్గిపోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల యొక్క కలయిక జరిగి బుధాదిత్య యోగం చాలా అద్భుతమైన కీర్తి ప్రతిష్టల్ని ఇస్తూ ఉండగా, ఇక చంద్రకేతువుల యొక్క కలయిక అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలకు దారితీస్తూ ఉంటుంది. ఎవరిని ఒక పట్టాన నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ చంద్రకేతువుల యొక్క కలయిక ఫలితమే అంత. కాబట్టి కొంచెం ప్రతివారు కూడా, అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ప్రతి మనిషి కూడా మనం ఏదైనా ఒక ఆలోచన చేస్తున్నామా అంటే ఈ ఆలోచన సరైనదైనా, కొద్ది రోజులు వేచి ఉందామా అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళండి. వెంటనే నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక 14 జూన్ నుంచి 20 జూన్ వరకు గల కాలానికి గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కదా. రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఇన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో గురువుగారు ఇచ్చే అనుగ్రహం గురువుగారు ఇస్తూనే ఉన్నారు. అది కాకుండా మిగతా విషయాలలో ఏదైతే బాధపడుతున్నారో అవన్నీ పటాపంచలైపోయేటటువంటి గ్రహస్థితులు ఇప్పుడు వచ్చున్నాయి. ఇక్కడ చూడండి, దశమ స్థానంలో రవిచంద్రులు ఇద్దరు యోగిస్తారు. దశమంలో రవి బాగుంటారు, దశమంలో చంద్రుడు యోగిస్తారు. అలాగే ఏకాదశంలో బుధుడు యోగిస్తున్నారు. ఇక ద్వాదశంలో గురు శుక్రులు యోగిస్తున్నారు. శుభకార్యాల పరంపర ఉంటుంది. యజ్ఞయాగాది క్రతువులు చేసేటటువంటి బలం వస్తుంది. దైవ కార్యాలు చాలా చక్కగా చేస్తారు. దైవ కార్యాల మీద మీరు సమయాన్ని వెచ్చించడమే కాదు, ధనాన్ని కూడా వెచ్చిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధన ఆదాయం పెరుగుతుంది, చాలా సంతృప్తికర జీవితం ఉంటుంది, లాభాల బాటలో ఉంటారు. ఇక ఉద్యోగ జీవితంలో అయితే డబల్ ప్రమోషన్స్ అంటారు కదా, అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రశంసలు ఉంటాయి, అటు ఉన్నతి ఉంటుంది, ఇంక్రిమెంట్స్ ఉంటాయి, 10 మంది మెప్పు ఉంటుంది, పై అధికారుల ప్రశంసలు ఉంటాయి. అనేక విధాలుగా మీకు
ఒక సమర్థత కలిగినటువంటి ఉద్యోగస్తులు మీరు అనేటటువంటి ముద్ర పడుతుంది. అంత బాగుంటుందన్నమాట. అలాగే కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనారోగ్య పరిస్థితి కనిపిస్తోంది. అయితే అతి త్వరగా తిరిగి ఆరోగ్యవంతులవుతారు. మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా శ్రద్ధగా ఉండవలసినటువంటి కాలము. మాతృవర్గాన్ని లేదా మాతృమూర్తి గారికి ఏదైనా సేవ చేయడం అనేది చాలా వరకు మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే తల్లిగారి యొక్క మనసు తృప్తి చెందుతుందో బిడ్డల వల్ల, వాళ్ళకి అది ఒక శ్రీరామ రక్ష. ఇది వెనలేని ధనం. చాలా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మిగతా అన్ని విషయాలలోనూ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వచ్చేస్తున్నాయని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా పూర్వం కన్నా ఇప్పుడు మేలైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి ఇంకేమన్నా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే చంద్రుడు రాశిలోకి వస్తున్నారండి. ఇది చాలా అద్భుతమైనటువంటి వ్యవహారం. ఎవరి మీదైనా మీకు కోపం వచ్చినా లేదా ఏదైనా అనుమానపడ్డా, ఇతల వాళ్ళు మనకి సరైన మార్గదర్శకత్వం చెయ్యట్లేదే అనేలాంటి అనుమానాలు వచ్చినా, ఆలోచనలు వచ్చినా కొద్దిగా సంయమనంతో ఉండండి. ఇది ఒకటి చెప్పదగ్గ సూచన. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలమేనని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అష్టమ శని సంచార దోషం ఉంది కాబట్టి శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. మిగతా అన్ని విషయాలలోనూ నవగ్రహ ఆరాధన చాలా మేలు చేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లాభస్థానంలోకి రవి గారు వచ్చారు. బుధునితో పాటుగా రవి ఉండడం చాలా విశేషవంతమైనటువంటి కాలాన్ని సూచిస్తూ ఆయన రాస్యాధిపతి అవుతూ లాభస్థానంలో ఉన్నారు. ఇంకా ఇంకా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు. అలాగే ద్వితీయాధిపతి బుధుడు అవుతూ లాభంలో ఉన్నారు. అనేక విధాల మిమ్మల్ని లాభాలలో ముంచెత్తుతారంటే ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి. దీనివల్ల మనశ్శాంతి బాగా పెరిగి మీరు అభివృద్ధి పదంలోకి కూడా వెళ్తారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చేసుకుని మరింతగా ప్రకాశవంతమైన జీవితాన్ని పొందండి. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.